ప్రియమైన వారలారా, ఈరోజు ఒక విశేషమైన రోజు. ఏ దినమో తెలుసా మీకు? కుటుంబ దినము, ఫ్యామిలీ డే. ప్రపంచ కుటుంబ దినము. ప్రపంచమంతా ఈ దినము కుటుంబములను గురించి గొప్పగా చెప్పబడి కుటుంబముల కొరకు ఒక విశేషమైన దినమును నియమించారు. కుటుంబం అనున్నది ఎంత ముఖ్యం కదా. దేవుడే కుటుంబ జీవితము ఏర్పరిచారు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్ని చూసినప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు కుటుంబ జీవితమును కలుగజేసి భార్యాభర్తలను దేవుడు ఆశీర్వదించినది వేదములో చూస్తున్నాము. కనుక కుటుంబములో సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం ఉండాలి. అదే దేవుని యొక్క ఇష్టము. ఒక కుటుంబమును తీసుకోండి. భార్యాభర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త, కోడళ్ళు, ఆడబిడ్డలు, ఇలా అనేకమైన బంధుత్వాలు చేరినదే ఒక కుటుంబము. కొందరి కుటుంబాలలో అందరూ ఏకముగా ఉంటారు. కొందరి కుటుంబాల్లో భార్యాభర్తలు ఉద్యోగమును బట్టి వేరు స్థలాల్లో ఉంటారు. భార్యాభర్తలు, తర్వాత పిల్లలు ఉంటారు. పెద్దలప్పుడప్పుడు వచ్చి వెళ్ళెదరు. విశేష దినములలో ఏకమవుతారు. ఇవన్నీ జరిగే కార్యములు. కొన్ని కుటుంబాలలో మామ, అత్త, ఆడబిడ్డలు వారితో కూడా కలిసి జీవించవలసి వస్తుంది. ఇలా అనేక విధాలుగా పరిస్థితులను బట్టి కుటుంబ కార్యము అమర్చబడుతుంది. అయితే ఎలా ఉన్నా కుటుంబములో సమాధానము, సంతోషంగా ఉండాలి. కుటుంబము ఆనందంగా ఉండాలి. అదే కదా ఇష్టము. నాకు మంచి కుటుంబము ఉన్నది అని చెప్పుటలో కొందరు సంతోషపడతారు. అదే గొప్ప ఆశీర్వాదము. కనుక మీరు ఆనందముగా కుటుంబముతో ఉండాలంటే మన చుట్టూ ఉన్నవారు మంచివారుగా ఉన్నారు అని చెబితే చాలదు. నేనిలా ఉన్నాను అనున్నది మనం యోచించాలి. ఇప్పుడు కుటుంబమంతా రక్షింపబడి ప్రభువులో ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడి ఆనందమైన కుటుంబంగా ఉండును. ఎందుకంటే అపోస్తులుల కార్యము 16:31లో ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురు. కుటుంబమే రక్షింపబడి సంతోషముగా ఉందిరని ప్రభువు వాక్కునిచ్చుచున్నారు. మీ కుటుంబంలో సంతోషము ఉన్నదా? అప్పుడు కుటుంబంలో భర్త అంటే భర్తకు ఒక బాధ్యత ఉన్నది, భార్యకు ఒక ఉత్తరవాదం ఉన్నది, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు అందరికీ ఒక బాధ్యత ఉన్నది. వారు వేదవాక్యం ప్రకారం జీవించుటకు తమలను సమర్పించుకుంటేనే కుటుంబం అంతటిలో ఆనందం ఉంటుంది. యేసయ్య సంతోషంగా ఉండుటకు కుటుంబమును ఉంచారు. చూశారా? వాక్యమును వ్రాసి ఉంచాము. భార్యలారా, మీ భర్తలకు లోబడుడి. వాక్యం చెబుతున్నది కదా, భార్య భర్తకు లోబడకుంటే ఎంత ప్రార్థన చేసినా, ఎంత మీరు కానుకలు ఇచ్చినను మీ ఇంట్లో సంతోషము, సమాధానము రాదు. అలాగే భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని ద్వేషించకుడి అని దేవుడు చెబుతున్నారు. ఒక భర్త భార్యను ప్రేమించక తాగి వచ్చి భార్యను కొడితే ఆ కుటుంబంలో ఎలా నెమ్మది ఉంటుందని అనుకుంటున్నారు? కనుక అందరూ రక్షింపబడాలి. అందరూ ప్రభువుని పిల్లలై ఉండాలి ఇంట్లో. తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. లోబడకుండా ఎదిరించి మాట్లాడి వారు ముఖము తిప్పుకుని వెళుతుంటే కుటుంబంలో సమాధానం ఉండదు. తల్లిదండ్రులారా, పిల్లలకు కోపం రేపకుడి. పిల్లలకు ఒకటి ఇష్టం లేకపోతే విడిచిపెట్టండి. వాటిని మళ్ళీ చెప్పి ఎందుకు కోపం తెప్పిస్తున్నారని దేవుడు చెబుతున్నారు. కనుక ఇవన్నీ అనుసరించాలి. తర్వాత అత్తగా ఉంటే కోడల్ని కుమార్తె వలె ప్రేమించాలి. అలా చరిత్రలో వ్రాయబడి ఉన్నది. రూతు చరిత్రలో నయోమి అన్న అత్త తన కోడలైన రూతుని కుమార్తెగా ప్రేమించింది, కుమార్తె అని పిలిచింది. అలాగే కోడలు కూడా అత్తని తల్లిలాగా ప్రేమించింది. ఒక కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము ఉండాలంటే ఈ వేదంలో చెప్పబడినట్లు కుటుంబ జీవితము అమర్చుకోవాలి. దానికి మొదటి పునాది అందరూ రక్షింపబడాలి. పాపమును విడిచి మారు మనసు పొంది యేసు రక్తము ద్వారా విమోచింపబడి ఉండాలి. ఇంకా ఎవరైనా మీ ఇంట్లో రక్షింపబడకుండా ఉంటే సోలిపోకండి. మీరు ప్రార్థించండి. ఈ వాక్యం ప్రకారం నీవు నీ ఇంటివారు రక్షింపబడుదురు అన్న వాగ్దానం నెరవేరుతుంది. ఇప్పుడు మనం ప్రార్థించేదమా? మీరు భర్తలై ఉంటే భర్తలకు చెప్పబడిన ఆలోచనకు లోబడుటకు సమర్పించుకోండి. మీరొక భార్యగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అన్న వాక్యమునకు లోబడుడి. మీరు పిల్లలై ఉంటే వాక్యం ప్రకారం పిల్లలు ఎలా ఉండాలో అలా సమర్పించుకొనుడి. వారు తమ ఉత్తరవాదమును బట్టి ఉంటే చాలు. మనమేం చేస్తున్నాం? కుటుంబములో వారు వీరు అని ఇతరులను వేలు పెట్టి చూపి వీరు సరిలేదు, వారు సరిలేదు. దేవుడు చెబుతున్నారు, మొదట నిన్ను నీవు సరిచేసుకో, నీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగును. సమర్పించుకుంటారా?
మిమ్మల్ని మీరు సమర్పించుకుంటేనే ఇంట్లో ఉన్న వారిలో మార్పు దేవుడు తీసుకుని వచ్చును. మీరు ఇతరుల వైపు వేలు చూపి సమాధానమును సంతోషమును కోల్పోకుడి. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. నా కుటుంబం ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. దేవా, దాని కొరకు నా కుటుంబమును రక్షించాలి. అందరిలో ఏక మనసు ఐక్యత కలగాలి. నా కుటుంబం కొరకు నేను ప్రార్థించాలి అని ఒక నిమిషం ప్రార్థించెదరా? దేవా, మీరు కుటుంబమును ఏర్పరిచినవారు, కుటుంబమును ఆశీర్వదించువారు. ఈ రోజున ఎవరెవరు తమ యొక్క కుటుంబం కొరకు సమాధానము, సంతోషము, ఐక్యత, ప్రేమ కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి వారి ప్రార్థన విని ఆ ఇంట్లో సమాధానమును, సంతోషమును కలుగజేయుడి. కుటుంబములో రక్షణానందము ఉండునుగాక. అందరూ వాక్యానుసారంగా జీవించే ఉన్నత అనుభవం కలుగునుగాక. ఆనందమైన కుటుంబముగా, ఆశీర్వాదమైన కుటుంబముగా వీరి కుటుంబం యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. ఆమెన్, ఆమెన్.